మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎస్సీఓ సమ్మిట్ కోసం వెళ్ళినప్పుడు తనని చంపడానికి ఏదైనా కుట్ర జరిగిందా? మోదీ గారు ఎస్సీఓ సమ్మిట్ కి వెళ్ళొచ్చాక ఇండియాలో ఒక ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. అక్కడ మోదీ గారిని చూసిన ప్రజలు ఆనందంతో చప్పట్లు కొడుతుంటే మోదీ గారు ఆశ్చర్యకరంగా నేను చైనా వెళ్ళినందుకు చప్పట్లు కొడుతున్నారా లేక తిరిగి సేఫ్ గా వచ్చినందుక అనే వ్యాఖ్యలు చేశాడు. ఇదే సమయంలో బంగ్లాదేశ్లో అమెరికా రాయ్ ఏజెంట్ని ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు హోటల్లో చంపేశారు. అలాగే ఈ సమ్మిట్లో కొన్ని విషయాలు ప్రోటోకాల్స్కి ఎగెన్స్ట్గా జరిగాయి. ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ప్రధాని మోదీ గారు చైనాలో జరుగుతున్న ఎస్సీఓ సమ్మిట్ కోసం అటెండ్ అవ్వడానికి భారతదేశం నుండి ఆగస్టు 29న బయలుదేరారు. మోదీ గారు ఫస్ట్ జపాన్ను విజిట్ చేశాక తర్వాత చైనాకు వెళ్లారు. ఆగస్టు 31న చైనాలోని టియాన్జీకి చేరుకున్నారు. సెప్టెంబర్ 1 వరకు ఇక్కడే ఉన్నారు. తర్వాత ఎస్సీఓ సమ్మిట్కి అటెండ్ అయ్యారు. పుతిన్, మోదీ ఇంకా షీ జిన్పింగ్ కలిసి సరదాగా మాట్లాడుకున్నారు, ఫోటోలు దిగారు. అవి మీరు సోషల్ మీడియాలో కూడా చూసే ఉంటారు. ఇవి చూసిన ట్రంప్ మాత్రం ట్విట్టర్లో మామూలుగా కడుపు మంటను కక్కుకోలేదు. అప్పుడున్న పరిస్థితుల బట్టి వాటిని అందరూ లైట్ తీసుకున్నారు. అయితే ఆ మీటింగ్ తర్వాత పుతిన్ గారు తన సెక్యూరిటీతో తన ప్రోటోకాల్ ని బ్రేక్ చేసి మరి దాదాపు 10 నిమిషాల పాటు మోదీ గారి కోసం తన పర్సనల్ కార్ లో వెయిట్ చేశాడు. 10 నిమిషాలే కదా అనొచ్చు, కానీ ప్రపంచంలోనే పవర్ఫుల్ కంట్రీ లీడర్ తన ప్రోటోకాల్ బ్రేక్ చేసి 10 నిమిషాలు వెయిట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. వీళ్ళ ప్రోటోకాల్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయంటే కొన్నిసార్లు ప్రోటోకాల్ బ్రేక్ చేయడం వల్ల వారి ప్రాణాలే పోవచ్చు. అలాంటిది 10 నిమిషాలు మన మోదీ గారి కోసం వెయిట్ చేసి మోదీ గారు వచ్చాక దాదాపు 45 నిమిషాల పాటు తన పర్సనల్ కార్ లో ఉన్నారు. అయితే అప్పుడు దాన్ని అందరూ భారత్ కి రష్యాకి ఉన్న సంబంధాలు, మోదీ గారికి పుతిన్ గారికి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల అంత పట్టించుకోలే. ఈ సంబంధాలు ఇంకా బలపడ్డాయని మాత్రమే అనుకున్నాము. అయితే అదే రోజు బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ అయిన ఢాకాలో ఎక్స్ సిఐఏ ఏజెంట్ అనుమానాస్పదంగా చనిపోయాడు, కాదు చంపబడ్డాడు. వీడు 29న బంగ్లాదేశ్ లో హోటల్లో ఒక రూమ్ తీసుకున్నాడు. వీడు 20 సంవత్సరాలు సిఐఏ ఏజెంట్ గా పనిచేశాడు. వాడి పేరు జాక్సన్. వాడు తాగే డ్రింక్ లో ఎవరో పొలోనియం అనే కెమికల్ కలిపారు. అది తాగి వాడు బంగ్లాదేశ్ హోటల్ రూమ్ లోనే చనిపోయాడు. అయితే వీడు చనిపోయాడని అమెరికా ఎక్కడ కూడా బయట పెట్టలేదు. వీడు సిఐఏ ఏజెంట్ అంటే ఆర్మీ అఫీషియల్. అలాంటి వాడు అనుమానాస్పదంగా వేరే దేశంలో బంగ్లాదేశ్ లో చనిపోతే కనీసం అమెరికా ఎంక్వైరీ కూడా చేయనివ్వలేదు. ఎవరైనా సరే పక్క దేశాలకు వెళ్లి అక్కడ చనిపోతే వారి కేసును ఎక్కడైతే చనిపోతాడో ఆ దేశం వారి టేకప్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తారు. అయితే ఇక్కడ అమెరికా అఫీషియల్ బంగ్లాదేశ్ లో అనుమానాస్పదంగా చనిపోతే దానిని బంగ్లాదేశ్ టేకప్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. కానీ అమెరికా ఆ డెడ్ బాడీని కూడా ముట్టుకోవడానికి బంగ్లాదేశ్ కి అనుమతి ఇవ్వలేదు. అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ అమెరికా మోచేతులు నాకే దేశం. అమెరికా ఏం చెప్తే అది చేస్తుంది. వాడి డెడ్ బాడీని, వాడికి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా అమెరికానే తీసుకెళ్లింది. ఈ విషయాన్ని అమెరికా ఎక్కడ కూడా బయటకు రాకుండా చేసింది. సో వీడికి మోదీ గారిపై హత్యాయత్నానికి సంబంధం ఏమిటంటే థియరీస్ ప్రకారం వీడు ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 1 వరకు ఈ హోటల్లో ఉండాలి. మోదీ గారు చైనాలో ల్యాండ్ అయిన రోజు అంటే ఆగస్టు 29న అదే రోజు అదే టైంలో వీడిని హోటల్లో ఎవరో లేపేశారు. వీడిని బంగ్లాదేశ్ కు అమెరికాకు చెందిన డీప్ స్టేట్ పంపించింది. ఎందుకంటే మోదీ గారిని ఎలిమినేట్ చేయడానికి. వీడు డైరెక్ట్ గా చైనాకు వెళ్ళైనా లేదా వాడి మనుషులను పంపించైనా మోదీ గారిని ఎలిమినేట్ చేయాలనేది ప్లాన్. దానికోసం బంగ్లాదేశ్ ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది అమెరికా చెప్పు చేతిలో ఉండే కంట్రీ. ఇక్కడ నుండి అయితే వాళ్ళ పని ఈజీగా చేసుకోవచ్చు అని వాళ్ళ అభిప్రాయం. వాడిని చంపింది ఎవరంటే కొన్ని థీరీస్ ప్రకారం అయితే అది మన రా ఏజెన్సీ, ఇండియన్ రా ఏజెన్సీ. పోతే ఇంకొన్ని థీరీస్ ప్రకారం రష్యన్ సీక్రెట్ ఏజెన్సీస్ చంపాయని కూడా చెప్తున్నారు. మోదీ గారిని ఎందుకు చంపుదాం అనుకున్నారంటే కొన్ని ఎక్స్పర్ట్ థీరీస్ ప్రకారం మోదీ గారు షీ జిన్పింగ్, పుతిన్ గారిని ఒకేసారి కలవడం ట్రంప్ కి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ 3 పవర్ఫుల్ కంట్రీస్ కలిసి పనిచేస్తే అమెరికాకు ప్రపంచ దేశాలపై ఉన్న డామినెన్స్ పడిపోతుంది. అందుకనే ఈ ముగ్గురు లీడర్లను కలవకూడదని అమెరికా చాలా సార్లు ప్లాన్ వేసింది. అవన్నీ ఫ్లాప్ అవ్వడంతో మోదీ గారిని టార్గెట్ చేశారు. మోదీనే ఎందుకంటే అమెరికాకు అవకాశం దొరికితే పుతిన్ ని లేపేయడానికి చూస్తుంది. కానీ పుతిన్ ని చంపేంత ధైర్యం అమెరికాకు లేదు. ఎందుకంటే పుతిన్ కి గన ఏదన్నా అయితే విత్ ఇన్ 2 అవర్స్ లోపు, 2 గంటల లోపు అమెరికా బూడిదవుతుంది. అలా అయ్యేలా న్యూక్లియర్ వెపన్ రెడీ పెట్టారు. కాబట్టి పుతిన్ ని టార్గెట్ చేయలేదు. షీ జిన్పింగ్ పైన కూడా అమెరికా సీక్రెట్ కన్ను ఉంది. కానీ తన దేశంలో తనని చంపడం కుదరదు, అంత ఈజీ కాదు. అందుకనే మోదీ గారిని టార్గెట్ చేశారని తెలుస్తుంది. మన దేశం ఇప్పుడు ఎదుగుతున్న తీరును చూసి చాలా దేశాలకు నిద్ర పట్టడం లేదు. ఇందులో అమెరికా ముందుంటుంది. ఎందుకంటే మోదీ గారు బ్రిక్స్ తో ఎంగేజ్ అయ్యి డాలర్ తో కాకుండా బ్రిక్స్ కరెన్సీతో వ్యాపారం చేస్తున్నారు. ఇది అమెరికాకు ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. స్వదేశీ మూవ్మెంట్ అంటే కేవలం మేక్ ఇన్ ఇండియా వస్తువులనే వాడాలి, విదేశీ వస్తువులను వాడొద్దు అనేది అమెరికాకు ఏ మాత్రం ఇష్టం లేదు. అమెరికా ఎంత చెప్పినా కూడా వినకుండా రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తుంది. యుక్రెయిన్ వారప్పుడు మనోళ్ళు కేవలం 5% ఆయిల్ మాత్రమే కొనుగోలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 40% రష్యా నుండి కొనుగోలు చేస్తున్నాం. అది అమెరికాకు, సిఐఏకు, నాటోకి ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే వీటన్నింటిని మనసులో పెట్టుకొని మోదీ గారిని చంపడానికి ప్రయత్నించింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మన లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా ఈ సిఐఏ భారతదేశ ద్రోహులతో చేయగలిపి చంపింది. దానిని న్యాచురల్ డెత్ కింద నమ్మించారు. కనీసం పోస్ట్ మార్టం కూడా చేయనివ్వలేదు. ఎక్కడ పోస్ట్ మార్టం చేస్తే నిజం బయటకు వస్తుందో అని.
శాస్త్రి గారి డెత్ మిస్టరీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో చేసిన, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. సో ఇది గైస్ ఈ వీడియో. ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్గా ఉండండి. సైనింగ్ ఆఫ్ అశ్విన్, బాయ్.